మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అనంతరం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజ్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కొనియాడారు। మరి మనం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। ఇక్కడ పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో మనం స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం। మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాం। మీ కళ్ళ ముందే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి